దేశం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన మాజీ జవాన్ కుటుంబం బంధువుల మోసానికి రోడ్డున పడింది. ఆదుకునే దిక్కు లేకపోవడంతో ఆ కుటుంబం అధికారులను ఆశ్రయించింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో వారిని మరింత కుంగదీసింది. మాజీ జవాన్ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ప్రైమ్ 9 ఛానల్ తమ వంతు సాయం చేసేందుకు చొరవ చూపించింది. అధికారుల్లో చలనం వచ్చే వరకు వరుస కథనాలు ప్రసారం చేసింది. చివరకు ప్రైమ్ 9 ప్రయత్నానికి ఫలితం దక్కింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో రోడ్డున పడ్డ మాజీ జవాన్ కుటుంబానికి ఊరట దక్కింది. న్యాయం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జింకా చంద్రాయుడు కుటుంబానికి అండగా నిలబడిన ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. భూమిని తనిఖీ చేసిన ఎంఆర్ఓ గంగయ్య భూమి సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వరి పంట కోసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా చంద్రాయుడు ఎక్స్ సర్వీస్ మా కూతుర్ని ఇన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నాము. ఈ ప్రైమ్ 9 టీవీ వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూ చేసుకుని చక్కగా వీడియో వేశారు ఈరోజు. దాని ద్వారా మాకు కొంచెం న్యాయం జరిగింది. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఆ వీడియో. దాని ద్వారా ఈరోజు ఎంఆర్ఓ వచ్చి సాయంత్రం పొలం దగ్గరికి రమ్మన్నారు. ఇన్నాళ్ళ తర్వాత 164 సెక్షన్ వేసిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మేము పొలం చూడగలుగుతున్నాం. మళ్ళీ మేము వెళ్ళి అక్కడ నిల్చున్నాము రమ్మనేసరికి. అక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, జేసీ మేడం రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. 8.16 ఏకర్స్ ల్యాండ్ మొత్తం సబ్ డివిజన్స్ ఎలా జరిగాయి, దాని మెజర్మెంట్స్ ఏంటి అని మొత్తం రిపోర్ట్ ఇవ్వండి, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. అన్నీ మొత్తం పొలంలో అక్కడ ఇక్కడ మొత్తం అంతే చూశారు. చూసి అటు తిరిగి అన్నీ చేసి తర్వాత మాకు సోమవారం సాయంత్రం కల్లా రిపోర్ట్ వస్తుంది, మాకు నివేదిక మేము సబ్మిట్ చేస్తాము జేసీ మేడంకి అని చెప్పారు. నమస్కారం అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ జింకా చంద్రాయుడు గారి కూతురుని నేను. నా పేరు భవానీ అండి. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్ చేశారండి. వాళ్ళు లేకపోతే అసలు మాకు చాలా కష్టమయ్యేది. వాళ్ళ వల్లే మాకు ఎంఆర్ఓ సారు ఇప్పటి వరకు ఇంతవరకు మాకు చేయనిది కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు పనులు. మాకు ఇప్పటికైనా మా భూమి మాకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రైమ్ 9 వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. ఫర్దర్ కూడా మా భూమి వచ్చేంత వరకు పోరాడతారని మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పటికైనా అధికారులు న్యాయం చేసి నా పొలం నాకు ఇప్పించి మా పేరు ఆన్లైన్ చేయించేసి మా పట్టా మాకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది.